వెల్కమ్ బ్యాక్. విశాఖలో ప్రతిష్టాత్మకంగా యోగా డే నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింతగా పటిష్టం చేశామని హోం మినిస్టర్ అనిత హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. 2000 కెమెరాలతో విశాఖ సాగర తీరంలో నిఘా నేత్రం ఏర్పాట్లు పూర్తవుతున్నాయని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోగా డేను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. హోం మినిస్టర్ అనితతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అనిత గారు నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? నిన్న సీఎం గారే పర్యవేక్షించారు. సో ఏం చెప్పాలి? యాక్చువల్గా ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెయిన్ ఎజెండా కింద పెట్టుకున్నామండి. అట్ ద సేమ్ టైం యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చింది భారతదేశం అయితే, అదే భారతదేశంలో ఉన్న ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఒకే ఒక సంకల్పంతో ఈరోజు యోగా డే 11th యోగా డే ఇంటర్నేషనల్ యోగా డేని గౌరవ ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకోవడం ఒక మంచి ఉద్దేశం అయితే, దానిలో విశాఖపట్నాన్ని ఎంచుకోవడం కూడా ఇదంతా విశాఖపట్నం వాసులుగా మా అందరికీ దక్కిన గౌరవం కింద మేము భావించుకోవాలి, మనందరం కూడా భావించుకోవాలి. దీనిలో భాగంగానే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే VVIPsకి కానీ VIPsకి కానీ వచ్చిన పబ్లిక్కి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్ తాలూకు హెడ్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. అందరూ కూడా గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అయితే మేము తీసుకున్నాం. ఆల్రెడీ మాక్ను కూడా నిర్వహించాలని సీఎం గారు చెప్పారు. 20వ తేదీన మాక్ను నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున 5 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాలు వీటి మీద అలాగే దేశ ప్రధాని వస్తున్నారు. ఎలా మీరు? యాక్చువల్గా 326 కంపార్ట్మెంట్స్ పెట్టామండి. ఈచ్ వన్ కంపార్ట్మెంట్లో దగ్గర 1000 to 1300 మెంబర్స్ వరకు ఉంటారు. ద సేమ్ టైం అవి కాక ఒక 33 ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ వర్షం పడితే ఆల్టర్నేటివ్గా ఏయూ గ్రౌండ్స్ని కూడా మనకి ఏఎస్ఆర్ జిల్లా నుంచి కొంతమంది పిల్లలు కూడా వస్తున్నారు. ఏయూ గ్రౌండ్స్ని కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా అక్కడ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్కి కూడా ఒక కోఆర్డినేటర్ని, ఒక గెజెట్ ఆఫీసర్ని కూడా ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కింద వేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. దీనికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా మాకు కూడా సపోర్ట్ కావాలి. ఎస్పెషల్లీ పత్రికా సోదరులుగా మీ దగ్గర నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. ఇది ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. మరి రికార్డు నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఈ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నాం. 21వ తేదీ ఉదయం దేశ ప్రధానితో మొత్తం అందరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ కూడా మేము కూడా అభ్యర్థిస్తున్నామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం.